ఈ తీర్పు వచ్చిన తర్వాత తాడేపల్లి ప్యాలెస్లో జగన్మోహన్ రెడ్డి గారు బోరు నేడుచుంటాడు. దానిలో ఎటువంటి అనుమానం లేదు. మళ్ళీ ఎందుకంటే ఇప్పుడు కూడా ఈ ఎలక్షన్లకు కూడా ఎంతో కొంత పేకటానికి సిద్ధపడి ఉంటాడు. కాబట్టి తీవ్రంగా బాధపడినటువంటి వ్యక్తులు ఆయన ఒకటి. రెండోది, దేశ స్థాయిలో కూడా ఇవాళ మనం చూసినట్లయితే ఇందాక మీరు చెప్పారు మీ ఓపెనింగ్ రిమార్క్స్లో, ఇప్పటి వరకు 16,500 కోట్ల రూపాయలు, అంటే ఇవి ఎలక్ట్రల్ బాండ్స్ ఇంట్రడ్యూస్ చేసిన దగ్గర నుంచి ఈ జనవరి వరకు దాదాపుగా 16,500 కోట్ల రూపాయల ఎలక్ట్రల్ బాండ్స్ యొక్క అమ్మకాలు జరిగితే, మన అంటే సమాచారం ఉన్నంత మేరకు మనం చూసినట్లయితే దానిలో 6,565 కోట్ల రూపాయలు ఒక భారతీయ జనతా పార్టీకే వెళ్ళటం జరిగింది. 6,565 కోట్లు అంటే 57% ఆఫ్ ద టోటల్ ఎలక్ట్రల్ బాండ్ ఇన్కమ్ వెంట్ టు ఓన్లీ వన్ పార్టీ, అది భారతీయ జనతా పార్టీ. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూస్తే వాళ్ళకి 952 కోట్ల రూపాయలు వాళ్ళకు వచ్చినటువంటి పరిస్థితి. కాబట్టి ఇవి కాకుండా బీఆర్ఎస్ పార్టీకి 2022-23 ఇందాక అన్నారు కదా, సాక్షాత్ కేసీఆర్ గారు ప్రకటించారని. 2022-23లో ఒక బీఆర్ఎస్ పార్టీకి 529 కోట్ల రూపాయలు ఈ డొనేషన్స్ రావటం జరిగింది. కాబట్టి ఇంత భారీ మొత్తాలు అది ఎవరైనా కానివ్వండి, వీకే గారు, నేను అదే అంటున్నా, ప్రాంతీయ పార్టీలు అంటే వైసీపీ బీఆర్ఎస్ మాత్రమే కాదు, టీడీపీ, డిఎంకే, అక్కడ దేవగౌడ్ గారి పార్టీ ఉంది, అన్నాడీఎంకే ఉంది తమిళనాడులో, ఇట్లాంటివి ఉన్నాయి సార్. అవి కూడా నవీన్ పట్నాయక్ గారి బిజు జనతాదళ్ ఉంది అక్కడ, యూపీలో, బీహార్లో, ఇవన్నీ చాలా ఉన్నాయి. ఎవరు తక్కువ ఎక్కువ తేడా ఉంటే ఉండవచ్చు. ఇప్పుడు మిగతా పార్టీలు చూస్తే కాదు వీకే గారు, ఇప్పుడు మీరు చెప్పిన పార్టీలు ఉదాహరణకి బీజు జనతాదళకి ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో 67 కోట్లు వచ్చాయండి. ఆమ్ ఆద్మీ పార్టీకి ఏది 2021-22 వరకు, ఆమ్ ఆద్మీ పార్టీకి మాది టీడీపీ 27 కోట్లు, తెలుగుదేశం పార్టీ 27 కోట్లు. మేమేం దాచుకోకర్లా, 27 crores మీరు వెళ్ళి చూసుకోండి, ఏ రికార్డ్ అని చూసుకోవచ్చు. తెలుగుదేశం పార్టీ కేవలం 27 కోట్లు, జనతాదళ్ యునైటెడ్ 81 కోట్లు కదా వాళ్ళు చేసిన గొడవ. దాన్ని పట్టుకుని ఏదో పెద్ద అవినీతి అని చెప్పారు. కాబట్టి మేము చాలా ట్రాన్స్పరెంట్ సార్. ఇవాళ దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతీయ పార్టీల కంటే అగ్రస్థానంలో మన జగన్ రెడ్డి గారు. క్విట్ ప్రోకో విధానానికి ఆద్యుడైనటువంటి జగన్ రెడ్డి, క్విట్ ప్రోకో వ్యవహారాన్ని ప్రపంచానికి పరిచయం చేసినటువంటి జగన్ రెడ్డి ప్రాంతీయ పార్టీల లిస్టులో అగ్రస్థానంలో ఉన్నాడు. కాబట్టి మేము ముందు నుంచి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం, పార్టీ పరంగా కూడా ఇవన్నీ కూడా ఇట్లా చీకటి ఒప్పందాలు, ఇట్లా చీకటి దొడ్డిదారుల్లో విరాళాలు రావటం కరెక్ట్ కాదు. అన్ని కూడా ట్రాన్స్పరెంట్ గా ప్రజలకు తెలిసే విధంగా ఉండాలని. కాబట్టి వి హోల్ హార్టెడ్లీ వెల్కమ్ ది జడ్జిమెంట్ ఆఫ్ ది ఆనరబుల్ సుప్రీం కోర్ట్. మాకు వచ్చినటువంటి ఇబ్బంది ఏం లేదు. రాజకీయాలు ఎప్పుడు కూడా పారదర్శకంగానే జరగాలి, దానికి మేము మా పూర్తి మద్దతు జరగాలి. ఎన్నికల సంస్కరణలు వీటిల్లో భాగంగా చాలా మార్పులు తేవాలి అని ఎప్పటి నుంచో దేశ ప్రజలు కోరుకుంటున్నారు. అయితే దీనివల్ల, ఈ నిర్ణయం వల్ల, లేకపోతే జడ్జిమెంట్, కేంద్రం సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ జడ్జిమెంట్ వల్ల దేశ రాజకీయాల్లో ఏమన్నా మార్పు వస్తుందా అనేది పాయింట్ నెంబర్ 1. లేకపోతే ప్రజల్ని, ఓటర్ల బలహీనతను ఆసరాగా చేసుకుని ఓట్లు కొనేసి అధికారంలోకి వచ్చేసి మళ్ళీ